బిర్యానీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరిత గారు ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. సో మీరు అన్నట్టు బఠానీస్ తోటి బిర్యానీ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? యా, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కుక్కర్ కూడా రెడీగా ఉంది. గీ. ఫస్ట్ గీయా? ఓకే, వేసేయండి. సరే, అయితే గీ కరిగిన తర్వాత నెక్స్ట్ వేరే వేసుకోవాలి కదండి? కొంచెం బటర్ యాడ్. ఓకే, దీంట్లోనే బటర్ కూడా. ఇంకా బాగా టేస్టీగా వస్తుంది నాకు తెలిసి, బటర్ కూడా యాడ్ చేశాం కాబట్టి. సరిత గారు, బటర్ కూడా కరిగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటండి? జీలకర్ర వేసేయండి. అండ్ లవంగం, యాలకులు. ఓకే, సో ఇలాచీ వేశారు అండ్ దెన్ లవంగాల ఇప్పుడు. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. హస్బెండ్ అండ్ ఒక బాబు మాకు, అత్తమ్మ మామయ్య. ఓకే, బాబా ఏం చదువుతున్నాడండి? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్? ఓ, మిమ్మల్ని చూస్తే అలా అనుకోరు. ఫైన్. సో ఒక బాబా అండి? ఓకే, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అరే ఆడపిల్ల ఉంటే బాగుంటుంది? చాలా సార్లు. అంటే మీ రెడీ అయ్యే విధానంలో మీ ఇంట్రెస్ట్ అది తెలుస్తుంది. అప్పుడు అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను ఉంటే మీరు మేకప్ ఆర్టిస్టా? ఓ, అప్పుడు ఇంకా బాగా మిస్ అవుతారు కదా. అదే ఆడపిల్ల ఉంటే చక్కగా రెడీ చేసేవాళ్ళు అన్ని. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాబు కాబట్టి పాపం ఆ ముచ్చట్లేవి మీకు తీరవు. ఫైన్. సో అయితే ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రీసెంట్గా 3 years అవుతుంది అన్నారు కదా, ఏంటది, ఎలా ఉంది మరి హైదరాబాద్లో? ఓకే, బాగుందండి. సో ఈ మేకప్ అన్నది మీకు ఏం ప్యాషనా? యా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే, సో రెడీ అవ్వడం ఇంట్రెస్ట్, రెడీ చేయడం ఇంట్రెస్ట్? రెండు రెండిట్లో ఏది బాగా ఇంట్రెస్ట్? చేయడమే. రెడీ చేయడం ఇంట్రెస్ట్. ఓకే, సో అసలు ఇప్పటి వరకు మీరు అంటే చాలా మందికి చేస్తుంటారు కదా? చాలా మందికి చేశాను. ఎవరిది అబ్బా అసలు ది బెస్ట్ అనిపించింది అలాగా? మా కజిన్ సిస్టర్, తన వెడ్డింగ్కి అన్నీ చేశాను, ఎవ్రీథింగ్. నాకైతే తన మీద ఆ లుక్ చాలా నచ్చింది. ఓకే, నా లుక్ ఎలా ఉంది? ఇంతకి చాలా బాగున్నారండి. దీన్నే అడిగి మరీ కాంప్లిమెంట్ ఇప్పించుకోవడం అంటే? లేదు, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సరిత గారు మేకప్ ప్రొఫెషన్లో? దాదాపు 8 years అవుతుంది. 8 years? వావ్. యాక్చువల్గా నేను అంటే 8 years బ్యాక్ ఇంట్లో చేసేదాన్ని, సెమినార్స్ అవి చూసి నేర్చుకున్నాను. 3 years బ్యాక్ వచ్చి ఇక్కడే హైదరాబాద్లో నేర్చుకున్నాను ప్రొఫెషనల్ కోర్స్. ఓకే, సో అంతకుముందు సరదాగా అలా స్టార్ట్ చేసుకున్నారు ఇంట్లో, ఇంకా తర్వాత లేదు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మేకప్స్ అన్ని నేర్చేసుకున్నారా? ఎస్. ఓకే, సో సరిత గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా బఠానీ వేసుకుందాం. ఓకే, ముందు కరివేపాక వేసేయండి. నెక్స్ట్ బఠానీ. సో ఇది మనకి పచ్చి బఠానీ ఉడికించి పెట్టుకుంది అలా ఏం లేదు? పచ్చి బఠానీ అయితే సోలాల ప్లేస్లో మనకి లేవు కాబట్టి బఠానీ వేసుకున్నాం. ఇది మీరు ఇంట్లో ఎంత ఆఫెన్ చేస్తూ ఉంటారండి ఈ రెసిపీ? చాలాసార్లు చేస్తాను, వీక్లీ ట్రైస్ చేస్తాము. ఓ, వీక్లో ఖచ్చితంగా 2 times ఉండాల్సిందేనా? ఎవరికి బాగా ఇష్టం, మీ వారికి? అందరికి. ఇంట్లో అసలు ఎవరికి నచ్చదనే ఉండదు. ఓకే, అందరికి, అందరి ఫేవరెట్. అందరి ఫేవరెట్. ఓకే, ఇది నేర్చుకోవడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఆదిలాబాద్ అత్తయ్య దగ్గర. అత్తగారి దగ్గర నుంచి. సో అత్తగారు బాగా చేస్తారంటారా, మీరు బాగా చేస్తారంటారా? అత్తయ్యే. ఓకే ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము. అండ్ మెంతికూర కూడా. మెంతికూర? ఓ, ఇంకా ఇది మెంతికూర స్పెషల్ ఇందులో. ఓకే,
కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మంచి లీఫీ వెజిటేబుల్ మెంతికూర కూడా యాడ్ చేసాం దీంట్లో. మెంతికూర కూడా వింటర్లోనే వస్తుంది. సరిత గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ. ఓకే. సో ఇంట్లో ఎలా ఫ్రీ టైం ఉంటుందా ఎక్కువగా మీకు? ఖాళీ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ కూడా అన్నారు కదా, దొరుకుతుందా ఫ్రీ టైం? ఖాళీ ఉన్న రోజు ఖాళీ, లేదు అంటే వర్క్ ఉంటుంది. ఓకే. సరిత గారు, ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ బగారా ఆకు వేసేసి, బగారా ఆకు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ రైస్. ఓకే, బియ్యం కూడా వేసేసామండి. ఇంకా నెక్స్ట్ నీళ్ళే కదా. చిల్లీ పౌడర్, కారమా? ఓకే. మిర్చి ఎక్కువ వేసుకుంటే కొంచెం లైట్గా వేస్తున్నాను. అండ్ సాల్ట్, ఉప్పు. ఓకే, ఉప్పు కారం వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాము. కలిపేసి వాటర్ వేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసేసేయండి. ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుంటాం. ఓకే. మూత పెట్టేసేయడం. ఓకే, ఇంకా మూత పెట్టేసుకోవడమే కదండి. పెట్టేసేయండి. ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? 10 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్. ఓకే. సరిత గారు, చూద్దామా ఒకసారి అయ్యిందో లేదో? ఓపెన్ చేయండి. అయిపోయింది కదండి, సర్వ్ చేసుకుందామా? ఎస్ అండి. మూత పెట్టేయండి. ఇంతైనా సరిత గారు, ఇంకేమైనా వేసుకోవాలా? కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవాలి. ఓకే, ఇచ్చేయండి. సోలాలా బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సోలాలా బిర్యానీకి కావలసిన పదార్థాలు: నెయ్యి, వెన్న, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చి బఠానీలు, పసుపు, తరిగిన మెంతుకూర, బిర్యానీ ఆకు, బియ్యం, కారం, ఉప్పు, కొత్తిమీర. సోలాలా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి, వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చి బఠానీలు, పసుపు, తరిగిన మెంతికూర వేసి వేగాక అందులో బిర్యానీ ఆకు, నానబెట్టుకున్న బియ్యం, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోలాలా బిర్యానీ రెడీ.